ఎంపురన్ ఇదెక్కడి దిక్కుమాలిన మూవీరా నాయన. అసలు ఏ మాత్రం ఇంట్రెస్టింగ్గానే లేదు. డెడ్ స్లీప్ ఉంది మూవీ. ఎలా లాగారంటే స్క్రీన్ ప్లే లాగుడే లాగుడు. ఉట్టి పుణ్యానికి 3 గంటలు లాగారు. యాక్చువల్గా మూవీ నిన్ననే చూసా, ఆడియో వీడియో చేయడానికే కుదరలేదు, అందుకే ఈ లేట్ అయింది. ఇందులో మ్యాటర్ తక్కువ సోది ఎక్కువ ఉంది. సినిమాలో ఎలా లాగారంటే ఒక సీన్ని 5 నిమిషాలు తీస్తే అయిపోయేదానికి 10 నిమిషాలు లాగి పిచ్చ లాగ్ చేశారన్నమాట. అంటే నేను చెప్పేది ఏంటంటే ఫుల్ స్ట్రెచ్ చేశారన్నమాట, మామూలుగా కాదు. ఇన్ఫాక్ట్ మీరు నమ్ముతారా, సినిమాలో సెకండ్ హాఫ్ లో నేను సగం సేపు పడుకున్నా. సగం మూవీ చూడలేదు నేను. అసలు ఏమైందో తెలియదు. సెకండ్ హాఫ్ లో చాలా బలవంతంగా తీసారు ఈ సీక్వెల్ అయితే. స్టోరీ రైటింగ్, స్క్రీన్ ప్లే, ఎగ్జిక్యూషన్ అన్నీ చాలా బోరింగ్ గా ఉన్నాయి. ఇక వాళ్ళ నారేషన్ ఉంది, అయ్యే బాబాయ్ నా వల్ల కాలేదు. ఇక లేచి వెళ్ళిపోదాం అనే ఫీలింగ్. పృథ్వీరాజ్ సుకుమార్ అండ్ డైరెక్షన్ దరిద్రంగా చేశారు. ఎక్కడ కూడా హై లేదు, ఫీల్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఇది అవుతుంది అనే వాళ్ళ ఓవర్ యాక్షన్ తప్ప ఏం లేదు. అసలు సినిమా స్టార్టింగ్ సీనే పిచ్చ బోర్ కొట్టింది. ఆడోళ్ళని ఇష్టం వచ్చినట్టు నరికేయడం, పొడవడం, కొట్టడం. అక్కడ ఒక సీన్ ఉంటది, బాబోయ్ చెప్పకూడదు గానీ ఇదెక్కడి దిక్కుమాల సినిమా అనిపించింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విలన్స్ ని ఎంత బ్యాడ్ గా చూపిస్తే అంత పెద్ద విలనిజం ఉంటది. ఎంత బ్యాడ్ గా చూపిస్తే అంత పెద్ద బ్యాడ్ విలన్ అవుతాడు. అసలు ఇది ఎవరండి మీకు చెప్పింది? విలన్ అంటే ప్రతి దాంట్లో బ్యాడ్ గానే ఉండాలి, ప్రతి దాంట్లో నరికేస్తూనే ఉండాలి. విలన్ అంటే బ్యాడ్, బ్యాడ్ అంటే విలన్ అంటే తప్పు అని ఫిలిం మేకర్స్ ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు గానీ మంచి సినిమాలు రావు. సినిమా స్టార్ట్ అయ్యి గంట అయింది. ఊరిని దుంపలు తెగ హీరో ఎక్కడ్రా అనే నా ఫీలింగ్. ఎంత ఇరిటేషన్, ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చిందంటే హీరో ఇంకా రాలేదు అంటే స్టోరీ ఇంకా స్టార్ట్ చేయలేదనా. ఆల్మోస్ట్ ఇంటర్వెల్కి వచ్చాడు మోహన్ లాల్. దీనికంటే ముందు జరిగిన గంటనే పెద్ద లాగు రంబోలా అంటే కనీసం హీరో వచ్చాక అయినా ఊపు పొంచుకుంటుందా మూవీ అంటే ఇంకా దరిద్రంగా తయారైంది. ఇందులో హీరో ఎంట్రీకి 25 రైళ్లు గాల్లో దడా దడా కాదు, 25 బుల్లెట్లు, 25 కార్లు గాల్లో దడా దడా, ఇంకా ఎక్కువే. అన్ని కూడా చాలా స్లోగా ఉంది. డైలాగ్ డెలివరీ నుంచి స్క్రీన్ ప్లే వరకు. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ లూసిఫర్ అంటే అదే దీన్ని వాళ్ళు ఎలా చెప్తారంటే హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ లూసిఫర్. ఇంత స్లో ఏంటండి? మాకు ఎలాగైనా 3 అవర్స్ రన్ టైం రావాలి, ఎలాగైనా పర్లేదు. ఇలాగే స్లో 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 లాగ్ 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 అని 3 అవర్స్ లాగారు. యాక్షన్ అయితే మాత్రం పరమ దరిద్రంగా ఉంది. క్యారెక్టర్ రైటింగ్, నరేషన్, ఎగ్జిక్యూషన్ అన్ని అస్సలు బాలేవు. కొన్ని క్యారెక్టర్స్ అయినా కొన్ని సీన్సెస్ అయినా ఎందుకు పెట్టారో ఎందుకు ఉన్నాయో అర్థం కాలేదు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మోహన్ లాల్ యాక్టింగ్ అస్సలు బాలేదు. ఆయనకు సినిమా మొత్తంలో ఒక 2 పేజీలు డైలాగ్స్ ఉంటాయి అంతే. టొవినో థామస్, సూరజ్, పృథ్వీరాజ్ వీళ్ళ యాక్టింగ్ కూడా పెద్దగా లేదు, ఏదో సోసాగా చేశారంతే. ఇక మంజు వారియర్, రిమైనింగ్ అందరూ డీసెంట్. బీజిఎం, సాంగ్స్ అన్ని చాలా దరిద్రంగా ఉన్నాయి. స్టార్టింగ్ ఒక సాంగ్ వస్తుంది ఎంపురాన్ అని, అదైతే అస్సలు బాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ ఒకటి రిచ్ గా మెయింటైన్ చేశారు. ఇదొక్కటి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఈ మూవీకి. మూవీ మొత్తంలోనే ఇదొక్కటే ప్లస్ పాయింట్. మొత్తానికి ఎంపురన్ కాదు ఎంపురన్ అని పెట్టాల్సింది. అడల్ట్ సీన్సెస్ అంటే స్టార్టింగ్ ఒక సీన్ ఉంటుంది, బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఏం లేదు. స్టార్టింగ్ ఒక సీన్ తప్ప మిగతా అంతా ఫ్యామిలీతో చూడొచ్చు. సో మరిది ఎంపురన్ మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.